భాగ్యం చెంప పగలగొట్టి వల్లిని ఇంటికి తీసుకొచ్చిన వేదవతి రామరాజు కాళ్ల మీద పడి చేసిన తప్పులన్నిటినీ బయట పెట్టేసిన వల్లి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వల్లి అయితే కాఫీ కప్పులు కడగడం చూసి ధీరజు చాలా ఫీల్ అవుతాడు. వల్లి వదినను ఇలా చూడలేకపోతున్నామని చెప్పేసి ఇక అక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు ధీరజ్. మీరు చేసిన పాపాలకి కారణంగా ఏ రోజు మా వదినకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇంట్లో మహారాణిలా మహాలక్ష్మిలా చూసుకున్నాం అందరం, కానీ అబద్ధాలతో మోసాలతో ఈరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది. అసలు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి నిలదీస్తూ ఉండగానే ఈలోగా కొట్టు దగ్గరికి లారీ డ్రైవర్ రావడం, ఆ డ్రైవర్ని నర్మద చూడడం, అలా చూసి ఇక ధీరజ్కి చెప్పడంతో ఒరే అంటూ పరుగులు పెడుతూ ఇక ధీరజ్ అయితే ఆ లారీ డ్రైవర్ వెంట పరుగులు పెడుతూ ఉంటాడు. భాగ్యానికి, ఆనందరావుకి, అలాగే వల్లికి మరో షాక్ అయితే ఎదురైపోతుంది. ధీరజ్కి ఆ డ్రైవర్ అయితే దొరికిపోతాడు. అలా దొరికిపోవడంతో ధీరజు ఆ డ్రైవర్ని కొట్టడం మొదలు పెడతాడు. ఎవరు నిన్ను అసలు యాక్సిడెంట్ చేయమన్నారు? యాక్సిడెంట్ నీ చేత ఎవరు చేయించారు? మా అన్నయ్య చందుని ఎవరు యాక్సిడెంట్ చేయమన్నారు? ఎవరు డబ్బులు ఇచ్చారు? చెప్పకపోతే చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు ధీరజ్. అలాగే కొడతాడు కూడా. అలా కొట్టేసరికి నైసాబ్ అని చెప్పేసి తనకు వచ్చిన భాషలో లేదు నేను కాదు, నేను కావాలని చేయలేదు అని చెప్తూ ఉంటాడు. లేదు, నువ్వు కావాలనే చేశావని నా భార్య ప్రేమ చెప్పింది. ఖచ్చితంగా తను చెప్పిందంటే నిజమే ఉంటుంది. నువ్వు కావాలనే చేసావు, నిజం చెప్పు అని చెప్పేసి ఇంకొకసారి కొడుతూ ఉంటే చెప్తాను సాబ్ అని చెప్పేసి భాగ్యం, ఆనందరావు వాళ్ళ పేరు బయట పెట్టేస్తాడు. వాళ్ళే నాకు ఆయన ఫోటో ఇచ్చి నన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పారని చెప్పనేసరికి ఒక్కసారే ధీరజు అలాగే నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి ధీరజ్, ఏంటి చందు బావనే యాక్సిడెంట్ చేయమని వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారా? అసలు వాళ్ళు చందుబాబుకి యాక్సిడెంట్ చేయించడం ఏంటి? నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు తప్పించుకోవడానికి వాళ్ళ పేర్లు అడ్డు పెట్టుకుంటున్నావా? నిజం చెప్పు. లేదు సార్, వాళ్ళే నాకు డబ్బు ఇచ్చి నన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పారు. కావాలి అంటే ఇదిగో ఫోటో కూడా ఇచ్చారు అని చెప్పేసి ఆ ఫోటోను కూడా చూపిస్తాడు. ఇక లారీ డ్రైవర్ అయితే అలా చూపించేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు ధీరజ్ అలాగే నర్మద ఇద్దరూ కూడా. అలా ఇక అక్కడి నుంచి గబగబా భాగ్యం వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. ఈలోగా వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోబోతూ ఉంటారు. నిజం బయటపడిపోయింది, ఇక మనం చంపేస్తాడు, ఈ విషయం రామరాజుకి తెలిసిపోతుందని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈలోగానే ధీరజ్ అక్కడికి వెళ్ళి, మీకు ఎంత ధైర్యం? మా వదిలి మీద ఒక్క క్షణం మేము జాలి పడ్డాము. మా వదిలేంటి కాఫీ కప్పులు కడగడం ఏంటి అని మా వదిన విషయంలో ఎంతగానో బాధపడ్డాము. కానీ మా అన్నయ్యని చంపాలి అనే దుర్మార్గమైన ఆలోచన చేసే మిమ్మల్ని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు మా అన్నయ్య నీకు భర్తేనా? అదేంటి అలా మాట్లాడుతున్నావు ధీరజ్? నాకు ఆయనంటే ఎంతో ఇష్టం. అలాంటప్పుడు మా అన్నయ్యని మీ వాళ్ళు ఎందుకు చంపించాలి అనుకున్నారు? మా అన్నయ్యకి యాక్సిడెంట్ ఎందుకు చేయించాలి అనుకున్నారు? ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనిస్తారు అనుకుంటున్నారా అని చెప్పి ధీరజు అడుగుతూ ఉంటాడు. అది కాదు, మేము చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి అంటూ ఉండగానే అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇక అక్కడికి వచ్చి భాగ్యం చెంప పగలగొడుతుంది వేదవతి. అమ్మా అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు మాట్లాడకు అని చెప్పేసి కాసేపు ధీరజుని కూడా మాట్లాడనివ్వదు. ఇక అత్తయ్య అనేసరికి అలాగే నర్మదని కూడా నోరెత్తినివ్వకుండా సైలెంట్గా ఉండండి అని చెప్పనేసరికి వదిన గారా, నా కొడుకునే చంపాలి అనుకున్నావు. నా ఇంటికి నీ కూతుర్ని మాయలు మోసాలు చేసి పంపించావు. అయినా సరే నిజం తెలిసినా కాపురం పాడు చేసి ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం చెయ్యకూడదని చెప్పి మేము ఇక నిజం బయట పెట్టకుండా నేను నా కోడళ్ళు మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు అసలు ఇంటి అల్లుడినే చంపాలనుకునేంత దుర్మార్గమైన ఆలోచన మీకుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది.
తల్లి మాటని జవదాటకుండా నువ్వు తల్లి చెప్పినట్టల్లా చేయడం కాదు. నీకు కాపురం కావాలి అనుకుంటే ఎదురు తిరిగి నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకుని మీ అమ్మ దుర్మార్గాల్ని నువ్వే అరికట్టాలి. కానీ ఏది చెప్తే అది చేసి నీ కాపురాన్ని సర్వనాశనం చేసుకుని ఈరోజు నీ భర్త యాక్సిడెంట్కి కారణమయ్యావు. నిజంగా ప్రేమ కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడేమైపోయేవాడు? అప్పుడు నీ పసుపు కుంకాలేమయ్యాయి? అప్పుడు నీ తల్లి చెప్పినట్టల్లా ఆడి నువ్వు నీ పసుపు కుంకాలే పోగొట్టుకుని నాకు కడుపు శోకాన్ని మిగిల్చేదానివి కదా. అసలు చిచి, ఇలాంటి దాన్న నేను ఇంటి కోడల్ని చేసుకుంది అని చెప్పి అసహించుకుంటుంది వేదవతి. ఇంకెప్పుడు కూడా వీళ్ళని కనీసం మన ఇంటి వైపు కూడా చూడనివ్వకూడదు. పద వెళదాం. వీళ్ళ గురించి కనీసం నాన్న దగ్గర ఒక మాట కూడా మాట్లాడడానికి లేదు. వీళ్ళ పేరు కూడా ఇక మన ఇంట్లో వినిపించడానికి లేదు. ఇక చందు ఎప్పటికీ ఈ ఇంటి వైపుకి రాడు. శ్రీవల్లి మన ఇంటి గడప తొక్కదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అత్తయ్యగారు, అంత మాట అనకండి. మా అమ్మ ఏవో చిన్న చిన్న దెబ్బలు బావకి తగలాలి, అప్పుడు నేను వచ్చి సేవలు చేస్తూ ఉంటే నన్ను బాగా క్షమిస్తాడు, అప్పుడు మా ఇద్దరం కలుస్తామని చెప్పి మా అమ్మ చెప్తే మా అమ్మ మాటలు విని ఇదంతా చేశాను. నన్ను క్షమించండి, నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సరే అయితే నిన్నింటికి తీసుకువెళ్తాను. జీవితంలో ఇంకెప్పుడూ కూడా నీ పుట్టింటి పేరు ఎత్తడం కానీ నీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇంకెప్పుడూ కూడా మీ అమ్మ చెప్పినట్టుగా విని నా ఇంటిని నాశనం చేయాలని ప్రయత్నం చేయడం కానీ చెయ్యను అని చెప్పి నువ్వు మాటిస్తేనే నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళతాను. ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వాళ్ళు నువ్వు చేసిన తప్పుల్ని మీ మామగారు ముందు ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన క్షమించేలా నేను చేస్తాను. కేవలం నిన్ను మాత్రమే. నీ వాళ్ళకి ఏం శిక్ష వేస్తారో అది ఆయన నిర్ణయానికే వదిలేస్తాను. ఈ కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు నా వెంట వస్తావు, లేదా జీవితం అంతా మీ అమ్మతో కలిసి ఈ కాఫీ కప్పులు కడుక్కుంటూ ఇక్కడే ఉండిపోతామని చెప్పి వేదవతి చాలా సీరియస్గా చెప్తుంది. ఎప్పుడు సీరియస్ అవని వేదవతి సీరియస్ అయ్యి మరి ఇక వల్లిని బెదిరించడంతో, లేదు నాకు పుట్టిల్లు వద్దు, నా భర్తే కావాలి, మావయ్య గారి ముందు నేను అన్ని తప్పులు ఒప్పుకుంటానని చెప్పేసి వేదవతి వెంట బయలుదేరుతుంది శ్రీవల్లి. అయితే ఇక అలా బయలుదేరిన శ్రీవల్లి తన మావయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మావయ్య గారు, నాకు పెళ్లి చేయడం కోసం నా వాళ్ళు డబ్బుందని చదువుకున్నానని ఎన్నో అబద్ధాలు చెప్పి గిల్టు నగలని బంగారం నగలని చెప్పి ఎన్నో విధాలుగా ఈ కుటుంబాన్ని మోసం చేశాము. చివరకు డబ్బు కోసం అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాము. మేము చాలా తప్పులు చేశాం. నా పుట్టింటి వాళ్ళ మాటలు విని ఈ కుటుంబానికి చాలా ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నేను నా పుట్టింటి వైపు వెళ్ళను, పుట్టింటి గడప తొక్కను, ఇక్కడే నా భర్తతో సంతోషంగా ఉంటాను అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీ ఇంటి మహాలక్ష్మి అనుకున్న మన కోడలు ఇలా ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకున్నారా? బుజ్జమ్మ, నువ్వు నాకు అన్నీ తెలుసు. నాకు వల్లి గురించి నిజాలు ఎప్పుడో తెలుసు. వల్లి గురించి ప్రేమ నర్మద అన్నీ చెప్పారు. వల్లి కారణంగా ప్రేమ నర్మద ఎంత సఫర్ అయ్యారో కూడా నాకు తెలుసు. కానీ వల్లి నిజస్వరూపం మీకు తెలిసేలా చేస్తే మీరు తట్టుకోలేరని చెప్పి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ వాళ్ళమ్మ మాటలు విని చివరకు భర్తకి ప్రాణహాని కలిగేలా చేస్తున్న వల్లిని అలా వదిలేస్తే రేపొద్దున్న తన భవిష్యత్తుతో పాటు నా కొడుకు భవిష్యత్తు కూడా నాశనం చేస్తుందని తనని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నిజం బయట పెట్టించే పరిస్థితి తీసుకురావాల్సి వచ్చిందని వేదవతి చెప్తూ ఉంటుంది. మరి వాళ్ళ పుట్టింటి వాళ్ళను, లేదు ఇక జీవితంలో వాళ్ళు మన గడప తొక్కరు, వల్లి ఆ ఇంటికి వెళ్ళదు, ఆ కండిషన్ మీదే తీసుకొచ్చాను. ఇంకా మీరు వాళ్ళకి ఏం శిక్ష వేస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ఇంటి గడప తొక్కడానికి లేదు, వల్లి ఆ ఇంటికి వెళ్ళడానికి లేదు. ఇలా ఒప్పుకుంటేనే వల్లి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటు నా కుటుంబంతో మాట్లాడితే ఆ రోజే వల్లికి ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి వేదవతి అయితే పెద్ద షాకే ఇస్తుంది. నిజం తెలుసుకున్న రామరాజు మాత్రం భాగ్యం కుటుంబాన్ని ఇక గట్టిగానే శిక్షించడానికి సిద్ధపడతాడు. వాళ్ళని ఇంకెప్పుడు కూడా నా ముందుకి రాకూడదని చెప్పాలి. అలాగే
నా ముందు కనిపిస్తే వాళ్ళను చంపేస్తాను. నా కొడుకునే చంపాలి అనుకున్న వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పేసి రామరాజు కోపంతో రగిలిపోతాడు. అలా మొత్తం నిజాలైతే బయటపడిపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.